ఇంకా ఏదో తెలియని ఒక అలజడి. ఎందుకు ఈ అలజడి కంటిన్యూ అవుతోంది? రైతులు ఎందుకు ఇంకా అన్రెస్ట్తో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఆక్రోశిస్తున్నారు, ఆవేశంతో ఉన్నారు అని అంటే క్లియర్గా కనపడుతున్నది ఏంటంటే ఒక నిర్లక్ష్యం, ఒక చులకన భావం, ఎక్కడికి పోతారులే అనే ఒక 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 ఈసడింపు ధోరణి వాళ్ళని ఆవేశానికి గురి చేస్తోంది, ఆగ్రహానికి గురి చేస్తోంది, కొంత ఆత్మన్యూనత కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చేమో. 2014 నుంచి 2019 వరకు ఒక రకమైన పరిస్థితి. అప్పటి ప్రభుత్వం భూములు అడిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ భూముల్ని ఇచ్చారు, అంతా బాగానే ఉంది, రాజధాని వస్తుంది అనుకున్నారు. 2019లో అంతా తారుమారైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితిలోకి నెట్టాడు రైతులందరినీ. వేలాది మంది రైతులు 1630 రోజుల పాటు ఉద్యమం చేస్తే, ఒక చరిత్రాత్మకమైన ఉద్యమం చేస్తే, ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తే, అవమానాలకు వెరసి కూడా ఉద్యమం చేస్తే, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై చేసిన ఉద్యమం అది. అందరినీ ఏకతాటిపైన నిలిపిన ఒకే ఒక నాడి నరం ఏదైనా ఉందంటే అది రాజధాని. రాజధాని కావాలి అనే ఒకే ఒక ఇది త్యాగం పునాదుల మీద రాజధాని నిలబడాలి అని. సరే, అది రాష్ట్రం మొత్తం గుర్తించింది, ప్రజలు గుర్తించారు, వాళ్ళ త్యాగాలు, ప్రాణాలకు తెగించారు. ఎంత భయంకరమైన దాడులంటే పరువు, ప్రతిష్ట, ప్రాణం అన్నిటికీ తెగించి మరీ పోరాడిన రైతులు, మహిళల రైతులు, వృద్ధులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు, అన్ని వర్గాల వాళ్ళు. సరే, మొన్న 24లో ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి కూడా ఏదో ఒక అభద్రత, ఏదో ఒక అధైర్యం, ఏదో ఒక తెలియని ఒక ఆక్రోశం, ఉక్రోషం. ఏంటి మాకి ఈ చులకన భావం ఎందుకు ఎదుర్కొంటున్నాం మేము అనే ఒక ఇది రైతుల్లో కనబడుతుంది. ఎందుకు అసలు నిజంగానే ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఎప్పటికప్పుడు ఏడాదిలో రాజధాని కట్టేస్తాం, ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లే ఇవ్వలేదు. స్టేట్మెంట్ మాత్రం వస్తాయి, ఏడాదిలో అయిపోద్ది, 2 ఏళ్లలో అయిపోద్ది రాజధాని. ఎట్లా అయిపోద్ది? ఆ రైతులకు సంబంధించి ఆ సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే రైతులు చెప్తున్నారు అస్సలు పట్టించుకోరంట. గంటల తరబడి నిలబడితే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు? రాజధాని రైతులు వస్తే, ఆ భూములు ఇచ్చిన రైతులు వస్తే ఆఫీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? వితౌట్ అపాయింట్మెంట్ ఎంట్రీ ఇవ్వాలి, రెడ్ కార్పెట్ వేసి లోపలికి పిలవాలి వాళ్ళని. వాళ్ళు తరతరాలుగా అనుభవించాల్సిన భూమిని రాసిచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మీ బోడీ ఆధిపత్యాన్ని, అధికారాన్ని చూపించి వాళ్ళని చిన్నబుచ్చుకునేలా చేస్తారా? అంత నిర్లక్ష్యమా రైతులంటే? సమాధానం కూడా చెప్పనంత బిజీ అయిపోయారా మీరు? ఏం ఓడబొడిచే పని ఉందని అక్కడ, ఎక్కడిదక్కడే ఉంది. ఇంకా అక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటేనైతే చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి అప్పటికిప్పటికి ఏం మారింది? అరే, వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వలేరా? వాళ్ళకి ఇంత సమయం కేటాయించలేరా? వాళ్ళకి సంబంధించిన ఏదో పేపర్ ప్రాబ్లం ఉంటుంది, ఆ పట్టాకి సంబంధించింది, ఒక 10 నిమిషాలు టైం కేటాయించి దాన్ని సరిచేసి పంపలేరా? రేపురా మాపురా. రైతుల సమస్యల కంటే మీరు ఓడబడిసేది ఏముంది అక్కడ? సిగ్గు అనిపించట్లా సిఆర్డీలో కూర్చునే వాళ్ళకి? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది?
మంత్రి నారాయణ గారు వెళ్తాడు 2 నెలలకోసారి, వెళ్ళి అయిపోయింది, ఏడాదిలో అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ కూడా వెళ్ళాడు 3 ఏళ్ళు అయిపోద్ది అంటాడు. ఈ 3 ఏళ్ళు అనేది ఆంజనేయ స్వామి పెళ్ళి రేపు అన్నట్టుగా ఉంది. సరే రాజధాని 1 సంవత్సరం అటు ఇటుగా అవుద్ది, 1 సంవత్సరం కాదు 5 ఏళ్ళు అవుతుంది, చిన్న విషయం కాదు. ఇదేమి దౌర్భాగ్యం రైతులకి ఇవ్వాల్సిన. మరీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అసలు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఇస్తారంట ఆ సర్వే నెంబర్లతో. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా, అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అసలు వీళ్ళకి రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల మీద, రైతుల మీద, లేకపోతే గ్రామాల మీద, వాటి మీద పట్టు లేదనుకోవాలా, లేకపోతే రైతులతో ఆటాడుకుంటున్నారు అనుకోవాలా. ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? ప్రభుత్వం ఇన్ ద సెన్స్ నా దృష్టిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయనకి తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా ఇవి? అసలు భూమే ఇవ్వని వాడి భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? ఇది నాన్ సెన్స్ కదా, పూర్తిగా నాన్ సెన్స్. అది అడగడానికి వెళ్తే అక్కడ టైం ఇవ్వరు. అక్కడ కూర్చున్న సోకాల్డ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరో ఉంటారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సూపరింటెండెంట్నో ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని ఎవరినో పెడతారు అక్కడ. పూర్తి కమిషనర్ కన్నబాబు గారైనా సెక్షన్ పెడతారు కదా, వాళ్ళు సమయం ఇవ్వరంట, గాపులు పడాలంట సిఆర్డీ ఆఫీస్ దగ్గర. సిఆర్డీఏ అంటే ఏంటి? క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. క్యాపిటల్ అంటే ఏంటి? ఇప్పుడు రైతులు లేకుండా క్యాపిటల్ లేదు, క్యాపిటల్ లేకుండా సిఆర్డీఏ లేదు, సిఆర్డీఏ లేకుండా అందులో కూర్చునే ఒక్క అధికారి కూడా లేడు. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారో, రైతుల ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద ఒకసారి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. తర్వాత చర్చలోకి వెళదాం, ఎందుకంటే ఇది చాలా చిన్నగా తీసేసే విషయంలా కనపట్ల. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. రామారావు, ఎందుకు ఈ